వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శ్రీమద్ దేవి భాగవతంలోని ఈ రోజు నుంచి మొదటి స్కందంలో అధ్యాయాలు మనం ప్రారంభం చేసుకోబోతున్నాము. సూత సౌనికుల సంవాదము. సౌనికుడు ప్రార్థించగా సుతుడు పురాణ నామాలను వాటి శ్లోక సంఖ్యను తెలపడం, ఉపపురాణాలను 28 వ్యాసుల పేర్లను, భాగవత మహిమను తెలుపుట. వ్యాసుల వారు ఏం చెప్పారో అవేమిటి అని మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం సర్వచైతన్య రూపాంతాం మాధ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిమాన్యః ప్రచోదయాత్. సర్వ చైతన్య స్వరూపిణి ఆద్యంతరహిత బ్రహ్మ విద్యా స్వరూపిణి భగవతి జగదింబికను మేము ధ్యానించెదము. ఆమె దయతో మా సూక్ష్మ బుద్ధిని తీక్షణమనరించుగాక అని చెప్తున్నారన్నమాట. సౌనికుడు ఈ విధంగా చెప్తున్నాడు. భాగ్యశాలి వగు సూత మహర్షి, నీవు అదృష్టవంతుడవు, పురుష శ్రేష్ఠుడవు. నీవు పరమ పవిత్రమగు పురాణ సంహితను చక్కగా అధ్యయనం చేశావు. అనగా మునివరుడగు వ్యాసుడు 18 పురాణాలని రచించాడు. నీవు వాటిని అధ్యయనం చేశావు. ఆ పురాణాలన్నీ అద్భుతములైనవే. ఆదరణీయుడా, సత్యవతీ నందనుడకు వ్యాసుని ముఖార విందమునంది 5 లక్షణములతో రహస్యములతో కూడిన సకల పురాణాలను చక్కగా తెలుసుకొంటివి. నేడు మా పుణ్యముల పంట పండిపోయి తగు ఫలమును ప్రసాదించడానికి ఆయత్తమైనది కనుకనే మీరు ఈ పావన క్షేత్రానికి విచ్చేసిరి. మునులకు విశ్రాంతి నొసగు ఈ క్షేత్రము మిగుల ఉత్తమమైనది, కలిదోషరహితము. సూత మహర్షి, ఈ మునిగణములు పుణ్యప్రదమగు పురాణ సంబంధములైన గాథలను వినడానికి కుతూహలపడుతున్నారు. బహు జాగ్రత్తగా మాకు వినిపించండి, మమ్మ అనుగ్రహించండి. ఓ మహానుభావ, నీవు సకల శాస్త్రాలను తెలిసిన వాడివి. నువ్వు త్రివిధ తాపములు లేనివాడివి. నువ్వు నీ ఆయువు ఎప్పుడూ క్షీణించదు. భగవన్, ఇప్పుడు నీవు వేదమునకు సంబంధించిన పురాణ గాథలను దయతో వినిపించుము. సూత మహర్షి, ఉండి కూడా వినుటయందు గల రుచి అలవాటు పడియు పురాణాలను వినకపోయినచో అట్టివారు భాగ్యహీనులు అవుతారు. షడ్రుచులతో జిహ్వా తృప్తి చెందినట్లు విద్వాంసులు వచనములతో కర్ణేంద్రియములు మహదానందమును పొందుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. సర్పములకు చెవులుండవు, కానీ అవి మధుర స్వరమును విని తమని తామే మర్చిపోతూ ఉంటాయి. అట్టి ఎడల చెవులున్న మానవులు సద్వచనములను విననిచో వారిని చెవిటివారు అని ఎందుకు అనకూడదు? కనుక సౌమ్యుడా, ఈ విప్రగణముల యందు కథను విను. విప్రగణములందరూ కథను విను. అభిలాషతో సావధానులై ఈ నైమిసారణ్య క్షేత్రమున ఆసీనులై ఉన్నారు. అంటే ఆ ప్రాంగణంలోని కథ వినడానికి మునులందరూ కూడా సావధాన చిత్తులై ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. కథను విను అభిలాష అంటే కోరిక. అమ్మవారి యొక్క భాగవత కథలను వినడానికి అత్యంత ఆసక్తితో అక్కడ మునులందరూ కూడా
ఈ సూత మహర్షి వారు ఏం చెప్తారో అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారటండి. అభిలాషతో సావధానులై ఈ నైమిసారణ్య క్షేత్రంలో ఆసీనులై ఉన్నారు. కలి భయంతో గొప్ప దుఃఖములు కలుగుతూ ఉన్నాయి. ఏదో ఒక విధముగా సమయము గడిచిపోతూ ఉంది. అజ్ఞానులైన వారు విషయ చింతనలతో, పండితులు శాస్త్ర పరిశీలనములతో కాలము గడుపుతూ ఉన్నారు. ఇది అనుభవ సిద్ధమైన విషయం. తమ సిద్ధాంతాలకు పుష్టి చేకూర్చడానికి అనేక శాస్త్రాలు వెలిశాయి. వాటిలో వివిధములైన సిద్ధాంతాలు పరిశీలించబడ్డాయి. వాటిని రుజువు చేయడానికి, అనేక ప్రమాణాలు ఇవ్వడానికి వేదాంతమును సాత్వికము అని, మీమాంసను రాజసము అని, న్యాయమును తామసము అని కూడా చెప్తూ ఉంటారు. సౌమ్యుడా అటులనే నీవు చెప్పిన 5 లక్షణములు గల పురాణములు కూడా సాత్విక, రాజస, తామసముల అనే 3 భేదాలను కలిగి ఉన్నాయి. మీ ముఖార విందము నుండి వెలువడిన పరమ పావనమైన దేవీ భాగవతము 5వ పురాణము. ఇది వేదముతో సమానముగా ఆదరణ పొందింది. సకల పురాణ లక్షణాలు సంపన్నమైనవి. ఆ సమయమున అది సంక్షిప్తముగానే వర్ణింపబడింది. దీనిని వినుట వలన ముముక్షువులు ముక్తులవుతారు. ఇది పరమాద్భుతమైన పురాణ ధర్మముల యందు అభిరుచిని కూడా కలిగజేస్తుంది, కోరికలను తీరుస్తుంది. ఇప్పుడు మీరు దివ్యమైన మంగళకరమైన భాగవత పురాణమును విస్తృతంగా చెప్పండి అంటే తెలుపండి. బ్రాహ్మణులందరూ దీనిని వినడానికి ఉత్సుకులై ఉన్నారు. వ్యాస మహర్షి యందు మీకు దృఢమైన శ్రద్ధ విశ్వాసములు కలవు. ఆయన ముఖార విందము నుండి ఈ ప్రాచీన సంహితా జ్ఞానమును మీరు చక్కగా పొంది ఉన్నారు. మీలో సకల సద్గుణములు విద్యమానమై ఉన్నాయి. సర్వజ్ఞ, మీతో చెప్పబడిన మిగతా చాలా పురాణాలను మేము విని ఉన్నాము. ఆ దేవతలు అమృతమును తాగి ఎన్నటికీ తృప్తి పొందినట్లు మాకు కూడా వాటన్నింటికీ వినినను తృప్తి కలగటం లేదు. సూత మహర్షి, ఆ అమృతము యొక్క గొప్పతనం ఏమిటి? దానిని తాగువారు ఎప్పటికీ ముక్తులు కారు. కానీ ఈ పురాణములు వినడంతోడనే మానవులు ముక్తులవుతారు, ధన్యులవుతారు. సూత మహర్షి, అమృతపానమునర్చడానికి మేము వేల కొలది యజ్ఞాలు చేశాము, కానీ మాకు శాంతి లభించలేదు. యజ్ఞ ఫలము స్వర్గమే కదా. స్వర్గ సుఖములు అనుభవించిన తరువాత అతడి నుండి పతనమే జరుగుతుంది. ఇట్లు సంసార చక్రమునందు రాకపోకలు సాగించు క్రియ జరుగుతూనే ఉంటుంది. సర్వజ్ఞుడవగు సూత మహర్షి, ఈ త్రిగుణాత్మకమైన జగత్తు యందు కాలచక్ర ప్రేరణ చేత మానవుడు సదా పరిభ్రమించుతూనే ఉంటాడు. వానికి జ్ఞానప్రాప్తి లేకుండా ముక్తి ఎప్పటికీ లభించదు. అందులోనే మీరు పరమ పావనమైన భాగవతమును దయతో వినిపించండి. ఈ పురాణము సకల రసములతో నిండి ఉంది. మిగుల పవిత్రమైనది, రహస్యమైనది. ముక్తిని కోరుకునే వారికి సదా వారు కోరిన ముక్తినే ప్రసాదిస్తుంది అని ఇంకా చెప్తున్నారన్నమాట. సూత మహర్షి ఇంకా ఈ విధంగా చెప్తున్నారు. ఏంటంటే, శ్రీమద్దేవి భాగవతము మిగిలిన పవిత్రమైనది. ఇది వేద ప్రసిద్ధమైన పురాణము. మహానుభావులైన మీరు దీనిని గురించి ప్రశ్నించారు. దీనివలన నేను ధన్యుడను, భాగ్యశాలిని, పరమ పవిత్రుడనైతిని. నేనిప్పుడు దీనిని వచించెదను. ఈ పురాణము సమస్త శత్రువుల యొక్క అర్థముల చేత ఆమోదింపబడింది. అఖిల శాస్త్ర రహస్యములలో ఆగమాలతో సాటి లేని విశేష స్థానమును పొందినది. యోగులకు ముక్తిని ప్రసాదిస్తుంది. బ్రహ్మాది దేవతలు ద్వారా సేవించబడింది. ప్రముఖ మునిగణముల యొక్క ఉత్తమ స్తోత్రముల ద్వారా సదా చింతన చేయబడుతూ ఉంది.
భగవతి జగదంబిక యొక్క కోమల చరణకమలములకు ప్రణమిల్లి నేను విస్తృతముగా ఈ పురాణమును చెప్పడానికి ఉద్యమించాను. ద్విజవరులారా, ఇది రసములకు భాండాగారము. ఇందులో ఎటు సూచించినను భగవతి ఎడల భక్తియే నిహితమై ఉన్నది. అందువలన భగవతి యొక్క పేరుతోనే, అనగా శ్రీమద్ దేవీ భాగవతము అనే పేరుతోనే ఈ పురాణము ప్రసిద్ధి అయ్యింది. ఉపనిషత్తులలో విద్య అను పేరుతో ప్రసిద్ధమైంది. ఆద్య, పర, సర్వజ్ఞ అను నామాంతరాలు కలిగింది. ప్రాపంచిక రాకపోకల బంధనము ఖండించటలో నేర్పరి అయినది. సమస్తముల యందును తన సత్తా కలిగి ఉన్నది. దుష్ట జనులు ఎప్పటికీ తెలుసుకోలేనట్టుది. మునులు ధ్యానించగా స్వయముగా తన ఉనికిని సూచించున్నది. అట్టి భగవతి జగదంబిక ఈ ప్రవచన కార్యమును సాఫల్యమును ప్రసాదించి అనుగ్రహించుగాక. తన త్రిగుణాత్మక శక్తితో సత్ అసత్ రూపమైన సకల జగత్తును సృష్టించి దానిని రక్షించుటయందు తత్పరాలైనది. ప్రళయకాలమునందు సమస్తమును సంహరింపబడుతుంది. స్వయముగా ఒంటరిగానే విహారము సలుపు స్వాభావిక గుణం కలిగినది. చరాచర జగత్తును సృష్టించు భగవతి జగదంబికను నేను మనసులోనే ధ్యానిస్తాను. బ్రహ్మ ఈ సమస్త సృష్టికి కర్త అని పురాణములు, వేదములు తెలుపుతున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. భగవంతుడైన విష్ణువు నాభి కమలము నుండి బ్రహ్మ జన్మించాడు. అట్టి ఎడల బ్రహ్మ స్వతంత్రమైన సృష్టికర్త ఎట్లవుతాడు? విష్ణువునకు కూడా స్వతంత్ర స్రష్ట అని చెప్పలేం. శేషశయ్య మీద నిద్రించి ఉండగా ఆయన నాభి నుండి కమలం పుట్టింది. దాని నుండి బ్రహ్మ ప్రకటితుడయ్యాడు. శ్రీహరి కోరిక కూడా ఏదో ఒక లాభమును ఆలంబనము చేసుకున్నాడు. అయినను అధికారమైన క్షీరసాగరమును కూడా స్వతంత్ర స్రష్ట అని అంగీకరింపజాలం. అది జలము కదా, పాత్ర లేకుండా జలం నిలవ ఉండదు. జలమునకు ఏదియో ఒక ఆధారం ఉండి తీరాలి. కనుక చరాచర జగత్తునకు ఆధారమైన జగదంబికయే స్రష్టగా నిశ్చయింపబడినది. నేను ఆమెను శరణు పొందెదను. కమలములందు స్థితుడై ఉన్న బ్రహ్మకు ఆ దేవి దర్శనము లభించింది. విష్ణు భగవానుడు యోగ నిద్రాధీసుడై శయనించి ఉన్నాడు. అప్పుడు ఆ ప్రభావను మేల్కొల్పడానికి పితామహుడు జగదంబికను స్తుతించాడు. ఆ దేవి నేను శరణజొచ్చిన వారిని, ఆ దేవి సగుణ నిర్గుణ రూపిణి, ముక్తి ప్రసాదించున్నది, మాయాస్వరూపిణి. ఇప్పుడు నేను ఆ జగజ్జనని ధ్యానించి సకల పురాణాలను ప్రవచించదను. మునిగణములు విని నన్ను అనుగ్రహించదరుగాక అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకా అలాగా శ్రీమద్ దేవి భాగవతము అన్నిటికంటే ఉత్తమమైనది, పవిత్రమైన పురాణముగా అంగీకరించబడింది. దీనిలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఇది సంస్కృత భాష యందు రచించబడి ఉన్నాయి. వేదవ్యాసుడు 12 స్కందాలతో దీనిని శోభిల్ల చేశాడు. ఈ పురాణమునందు 318 అధ్యాయములు కలవు. ప్రథమ స్కందమునందు 20, ద్వితీయమునందు 12, తృతీయమునందు 20, చతుర్థమునందు 25, పంచమమున 35, షష్ఠమమున 31, సప్తమమున 40,
అష్టమమున 24, నవమమునందు 50, దశమమున 13, ఏకాదశమునందు 24, ద్వాదశ స్కందమునందు 14 అధ్యాయాలు కలవు. ఈ పురాణమునందరి అధ్యాయములలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. మహాత్ములు ఉన్నాయి అని మహాత్ములు వచిస్తూ ఉంటారు, అంటే మహాత్ములు చెప్తూ ఉంటారు అని. పురాణ విషయకరములైన సర్గ, ప్రతిసర్గ, వంశము, వంశానుకీర్తనము, మన్వంతరపు వర్ణన అను 5 లక్షణాలతో ఇది శోభితమై ఉంది. నిర్గుణమైనది, సదా విరాజమానమైనది, సమస్తమునందును వ్యాపించబడి ఉన్నది. వికారము లేనప్పుడు లేనిది. శివస్వరూపం యోగులచే తెలియబడుతుంది. సమస్తమును ధరించి తురీవస్థయందు ఉన్నది. ఆ భగవతి సత్వ రజ తమో గుణశక్తులు ఈ ఆకారమునందు ప్రకటితమైనవి. ప్రపంచము యొక్క అస్తవ్యస్తతను తొలగించడానికే ఈ దేవి అవతరించింది. దీనినే శాస్త్రజ్ఞులు సర్గ అంటారు. సృష్టి స్థితి సంహార కార్యములను నిర్వహించుచు బ్రహ్మ, విష్ణువు, రుద్రరూపాలలో ఆ ఆద్యాశక్తియే ప్రకటితురాలయ్యింది. ఇదియే ప్రతిసర్గ. చంద్రవంశపు రాజులు, సూర్యవంశపు రాజుల ఉపాఖ్యానములు కలది. హిరణ్యకశ్యపుడు మొదలగు దైత్యుల ప్రసంగ వర్ణనలు కలది. వంశమని అందురు. స్వయంభువు మొదలుగా గల ప్రముఖ మనువు వర్ణన, వారి కాల నిర్ణయమును మన్వంతరము అను పేరుతో ప్రసిద్ధి వహించింది. ఆ మనువులు వంశపరంపరను విశదముగా వర్ణించినదే వంశానుచరిత అయ్యింది. ఈ 5 లక్షణాలతో ఆ పురాణము శోభిల్లుచున్నది. మన మహానుభావుడగు వ్యాసుడు 1,20,000 శ్లోకాలతో రచించిన మహాభారతమును అనే ఇతిహాసమును అనబడను. రచించిన మహాభారతము ఇతిహాసము అనబడుతుంది. ఈ 5 లక్షణములు మహాభారతమునందు ఉన్నాయి. వేదములు 4, 25వది మహాభారతము. దీనిని వేదములతో సమానంగా పరిగణిస్తూ ఉంటారనమాట అని చెప్పి మళ్ళీ సౌనికుడు మళ్ళీ చెప్తున్నాడు. ఏమంటే, సూత మహర్షి, మీరు సర్వజ్ఞాన సంపన్నులు. పురాణములు అన్ని వాటిలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, దీనిని మేము వినగోరుచున్నాము. దృష్టితో విస్తృతముగా తెలుపండి. మేము కలియుగమునందలి దుష్కృత్యములకు భయపడి నైమిషారణ్యమునందు నివసించుచున్నాము. బ్రహ్మ తన మనసులోని ఒక చక్రమును నిర్మించి మాకొసగాడు, అంటే మాకు ఇచ్చాడు. మీరు దీనిని ఆశ్రయించండి. ఈ చక్రము వెంట వెళ్ళండి. ఎచ్చట పడిపోతుందో అది పరమ పవిత్రమైన స్థలం అవుతుంది. అందు కలియుగ ప్రభావము ఏమాత్రమూ ఉండదు కనుక సత్యయుగము వచ్చినంత వరకు మీరు అచటనే ఉండవచ్చు. అప్పుడు మేము బ్రహ్మకు శిరసావహించి, అంటే బ్రహ్మ యొక్క ఆజ్ఞని శిరసావహించి ఆ మాటలను విని సకల దేశములను చూచు కోరికతో వెంటనే బయలుదేరాము. ఇచ్చటకు వచ్చి అందరి ఎదుట ఈ చక్రమును తిప్పితిని. దీని యొక్క నేమి పడిపోయిన స్థలము పరమపావనము అవుతుంది అని, నైమిషారణ్యము అని పిలువబడుతుంది అని, ఇతడ కలి యొక్క పన్నాగాలు ఫలించవు అని,
అందువలన కలికాలమునకు భయపడవలసిన మునులు, సిద్ధులు, మహాత్ములను వెంటనిడుకొని ఇతడ నివసించుచున్నాము. సత్యయుగము వచ్చు వరకు ఏదో ఒక విధముగా కాలము గడపాలి. సూత మహర్షి, అదృష్టవశమున మీ దర్శనం కలిగింది. ఇప్పుడు మీరు వేద సంబంధమైన పావన పురాణ గాథను వినిపించండి. మమ్ములను కృప చూడండి. సూత మహర్షి, మీ బుద్ధి మిగుల విలక్షణమైనది. అందరూనూ మీ ముఖాల విందము నుండి కథను వినడానికి ఉత్సుకులై ఉన్నారు. ఇప్పుడు మాకు వేరొక పని లేదు. మేము మనసును ఏకాగ్రమనర్చుకొని ఉన్నాము. మీరు చాలా కాలం ఇచ్చటనే ఉండండి. దుఃఖములు, బాధలు ఎప్పుడైనా మీ దరిదాపునకు రాజాలవు. ఇప్పుడు పుణ్యప్రదము శుభప్రదమైన దేవీ భాగవతమున దయతో వినిపించండి. దీనిలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలనేవి పురుషార్థాలు 3 విస్తృతముగా వర్ణించబడ్డాయి. బ్రహ్మ విద్య కూడా చెప్పబడింది. అది తెలుసుకున్నచో మోక్షం కూడా సులభమవుతుంది. సూత మహర్షి, మునివరుడగు వ్యాసుని ముఖార విందము నుండి వెలువడిన ఈ పరమ పావన గాథను మనసున ముగ్ధమనరించుకొని దీనిని విని కూడా మా చెవులకు తృప్తి తీరటం లేదు. దీనిలో సమస్త గుణములు కలవు. సమస్త జగత్తును సృష్టించు భగవతి జగదింపిక లీలానాట్యములతో ఈ పురాణము శోభిల్లుతూ ఉంది. ఆ ప్రభావంతో పాపములన్నీ నశించిపోతాయి. ఆ పరమ పవిత్రమైన అద్భుతమైన భగవతి నామముతో శోభలుకడి శ్రీమద్ దేవీ భాగవతమును పేరుగల పురాణమును దయతో మాకు వినిపించండి అని మహర్షులు అంటే దానికి మళ్ళీ సూతుల వారి విధంగా చెప్తున్నారు. మునివరులారా వినండి. సత్యవతీ నందనుడు వ్యాసుని ముఖార విందము నుండి నేను వినిన పురాణాలన్నీ మీ ఎదుట వర్ణిస్తాను. పురాణములు 18 కలవు. మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మాండ, బ్రహ్మనైవర్త, వామన, వాయు, విష్ణు, వారాహ, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కందమని వీటి నామాలు. ఇంకా గరుడ, కూర్మ, స్కందములు కాకుండా మత్స్య పురాణములో 14,000 శ్లోకాలు ఉంటాయి. మిగుల అత్యద్భుతమైన మార్కండేయ పురాణమునందలి శ్లోక సంఖ్య 9,000. భవిష్య పురాణము యొక్క శ్లోక సంఖ్య తత్వదర్శులకు మునులు 14,500 అని చెప్పారు. పుణ్యప్రదమైన భాగవతమునందు 18,000 శ్లోకాలు ఉన్నాయి. బ్రహ్మ పురాణమునందు శ్లోక సంఖ్య 10,000. బ్రహ్మ పురాణమునందు 12,100 శ్లోకాలు కలవు. బ్రహ్మ వైవర్త పురాణము 18,000 శ్లోకములతో పూరింపబడుతూ ఉంది. శౌనక, వామన పురాణములందు పేరియలు ప్రథమగు శ్రీ భాగవతమునందు 18,000 శ్లోకాలు ఉన్నాయి. బ్రహ్మ పురాణమునందు శ్లోకాల సంఖ్య 10,000. బ్రహ్మాండ పురాణమునందు 12,000 శ్లోకాలు, 12,100 శ్లోకాలు ఉన్నాయి. బ్రహ్మ వైవర్త పురాణము 18,000 శ్లోకాలతో పరిపూర్ణమైనది. శౌనక, వామన పురాణమునందు 10,000, వాయుపురాణమునందు 14,600 శ్లోకాలు ఉన్నాయి. పురాణము వరాహ పురాణానికి మిక్కిలి విచిత్ర గ్రంథములు. వాటి యందు క్రమముగా శ్లోకాల సంఖ్య 23,000, 24,000 కలవు. అగ్ని పురాణమునందు 16,000 శ్లోకాలు ఉన్నాయి. నారద పురాణము 25,000 శ్లోకాలతో
సుసంపన్నమైనది. పద్మపురాణము విస్తృత వర్ణనలతో 55,000 శ్లోకాలతో పరిసమాప్తమైంది. లింగ పురాణమునందు 11,000 శ్లోకాలు ఉన్నాయి. గరుడ పురాణమున భగవంతుడు విష్ణువే చెప్పాడు. దాని అందలి శ్లోక సంఖ్య 19,000. కూర్మ పురాణమునందు 10,000 శ్లోకాలు ఉన్నాయని చెప్తారు. పరమ అద్భుతమైన స్కాంద పురాణ శ్లోక సంఖ్య 8,1,000. పాపరహితములైన మునివరులారా, ఈ విధముగా పురాణాలను వాటి సంఖ్యలను నేను విశదముగా వివరించాను. అట్లే పురాణములు కూడా వాటిని తెలుపుతాయి. వినండి. స్కందకుమార పురాణము, నృసింహ పురాణము, నారద పురాణము, శివపురాణము, దూర్వాస పురాణము, కపిల పురాణము, మనువు పురాణము, ఉరీసనహ పురాణము, వరుణ పురాణము, కాళికా పురాణము, సాంబ పురాణము, నంది పురాణము, సౌర పురాణము, పరాశర పురాణము, ఆదిత్య పురాణము, మహేశ్వర పురాణము, భాగవత పురాణములు, వశిష్ఠ పురాణము. వీటిని ఉన్నత శ్రేణికి చెందిన అనుభవజ్ఞులైన పురుషులు ఉప పురాణాలు అని చెప్పారు. ఈ పురాణాలను ఉపపురాణాలు అని రచించిన తర్వాత మహానుభావుడైన వ్యాసుడు భారతమును అనే ఇతిహాసాన్ని రచించాడు. అన్నిటియుందు ప్రతి ద్వాపర యుగమాన ధర్మ సంస్థాపనము కొరకు వ్యాసుడు విధిపూర్వకముగా పురాణములను రచించాడు. ప్రతి ద్వాపర యుగమునందు భగవంతుడు విష్ణువే వ్యాసరూపమున ప్రకటితుడయ్యాడు. జగత్ కళ్యాణాన్ని కోరి వేదములను అనేక విభాగములుగా విభజించాడు. కలియుగమునందలి ఆ ప్రభువే ప్రతి యుగమునందు పుణ్యమయములకు పురాణ సంహితల రచనలు చేస్తూ ఉంటారు. స్త్రీలు, శూద్రులు, కర్మచ్యుతులైన బ్రాహ్మణులు వేదములను వినుటకు అర్హులు కారు. వీటికి కూడా శ్రేయస్సును చేకూర్చడానికే పురాణాలు రచించబడ్డాయి. మునివరులారా, ఇప్పుడు 28వ ద్వాపర యుగమున 7వ మన్వంతరము జరుగుతున్నది. ఈ మహాంతర్వమున అధిష్టాత వైవస్వత మనవు సత్యవతీ నందనుడైన వ్యాసుడు నా గురుదేవులు. ఆయనతో సమానముగా ధర్మము ఎరిగిన వాళ్ళెవరూ లేరు. ఆయనయే మన్వంతరమున వేదవ్యాసుడయ్యాడు. 19 మన్వంతరముల యందు ద్రౌణి అను పేరు గల వ్యాసుడున్నాడు. అప్పటి వరకు 27 వ్యాసులు ఉన్నారు. ప్రతి యుగమునందు వారి చేత పురాణ సంహితలు చెప్పబడుతున్నాయి. ఋషులు ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఋషులు అడుగుతున్నారనమాట. మహానుభావుడకు సూత మహర్షి ఇప్పటి వరకు ప్రతి ద్వారక యందు పురాణములు రచించబడేవి. వ్యాసదేవులు ఎందుకు రాయించగలుగుతారు? వారిని మాకు పరిచయం చేయవు అని సూతుడు చెప్తున్నారన్నమాట. చెప్పి మళ్ళీ సూతుడు ఇంకా అడుగుతున్నాడు. మొదటి ద్వాపరమునందు వేదములను స్వయంగా బ్రహ్మయే విభజించాడు. 2వ యుగమునందు వ్యాసుడు బ్రహ్మయే ద్వాపరమున ప్రజాపతి వ్యాసుడు కార్యములను సంపన్నము చేశారు. 3వ ద్వారక ఉన్న ఒక పసుడు
మూడవ ద్వారమునందు ఉషనుడు, నాలుగవ దానియందు బృహస్పతి, ఐదవ దానియందు సవిత, ఆరవ దానియందు మత్స్యదేవుడు వ్యాసపదములు నధిరోహించారు. ఏడవ ద్వాపరమునందు మాఘవుడు అంటే దేవేంద్రుడు, ఎనిమిదవ దానియందు వశిష్ఠుడు, తొమ్మిదవ దానియందు సారస్వతుడు, పదవ దానియందు త్రిధాముడు, 11వ దానియందు త్రివృషణుడు, 12వ దానియందు భారద్వాజుడు, 13వ దానియందు అంతరిక్షుడు, 14వ దానియందు ధర్ముడు, 17వ దానియందు త్రైమారుషి అను, 16వ దానియందు ధనంజయుడని, 17వ దానియందు మేధాధిపతి, 18వ దానియందు ప్రీతి, 9వ దానియందు గల ప్రీతి, 21వ దానియందు ఉత్తముడైన వ్యాసుని కార్యములకు స్తుతించి నిర్వర్తించది. వాజస్రవేణుడు, అముష్యాయన సోముడు, తృణబిందువు, భార్గవుడు, శక్తి, జాతూకర్ణ్యుడు, కృష్ణాద్వైపాయనుడు కూడా వ్యాసులు లెక్కింపబడరు. కావున 18 మంది వ్యాసులు నేను ఎంత వెతికినా వారి పేర్లను వారే లెక్కించబోతిని. ఈ కృష్ణద్వైపాయన వ్యాసుని ముఖారవిందము నుండి శ్రీమద్దేవి భాగవతము వినడి సదావకాశము నాకు లభించింది. ఈ పురాణము మిగిల పవిత్రమైనది, సమస్త దుఃఖములను నశింపచేస్తుంది. దీని ప్రభావమున కోరికలు సిద్ధిస్తాయి, ముక్తి కూడా సులభమవుతుంది. దీని యందు విశేషములన్నీ వేదాభిప్రాయములతో కూడి ఉన్నవి. సమస్త వేదముల సారము అగో ఈ పురాణము ముక్తిని అపేక్షించే వారికి సదా ప్రియమైనది. ఈ పురాణమును రచించిన తరువాత వేదవ్యాస మహర్షి మొట్టమొదట అయోనిజుడై విరక్తుడైన తన పుత్రుడిని మహానుభావుడగు శుకదేవుని అర్హుడని తలచి దీనిని అతనికే వినిపించాడు. మునివరులారా, ఈ పురాణమును వేదవ్యాసుడు ప్రవచించినప్పుడు నేను అతటనే ఉన్నాను. అందువలన యథార్థ విషయాలను కూడా విన్నాను. గురుదేవుడు మిక్కుల కృపాళువు. వారి శరణాగతులనే అత్యంత గోప్యమైన ఈ పురాణము ప్రకటితమయ్యింది. వ్యాసనందనుడగు సుఖదేవుని బుద్ధి విలక్షణమైనది. ఆయన అడిగినప్పుడు పురాణమునందలి సకల విషయాలను వ్యాసుడు తెలుపుచున్నాడు. అతడ ఉండుట వలన ఈ పురాణముల యొక్క అపార మహిమను నేను తెలుసుకుంటేని. మునివరులారా, శ్రీమద్దేవి భాగవతమున స్వర్గలోకమునందలి కల్పవృక్షము నందు భాగముగా పండిన ఫలము సంసార రూప సముద్ర జలములను దాటడానికి ఇచ్చగించు సుఖదేవులు ఒక పండును ఆదరణతో రుచి చూచెడి పక్షి అవుతాడు. అంటే ఈ పండును ఆదరణతో రుచి చూచెడి పక్షి అవుతాడు అని చెప్తున్నారు. ఆయన వివిధ కథారూప అమృతమును తన శ్రవణ పుట్టల నుండి నింపి చక్కగా పానము చేసింది. ఈ అద్భుత కథను విని కలి భయము నుండి ముక్తులు కానివారు ఈ జగత్తునందు ఎవ్వరూ ఉండరు. పాపి అయిన వాడు, వైదిక కర్మము నుండి విముక్తుడైన వాడు, భ్రష్ట అయిన చరిత్ర కలవాడు కూడా ఏదో ఒక విధముగా శ్రీమద్దేవి భాగవతమును వినినచో ఈ సంసారమునందు వివిధ భోగములను అనుభవిస్తాడు.
చివరకు భగవతి యొక్క యోగులు చేరుకొను సత్య పరమధామమునకు వెళుతారు. ఆ దేవి నిర్గుణ స్వరూపము సత్పురుషులచే భజింపబడి ధ్యానమునందు వారికి దర్శనమిస్తుంది. నిరంతరము ఈ దేవీ భాగవత గాథలను వినుటయందు తత్పురుడైన మహాభాగ్యశాలియగు పురుషుని హృదయ రూప గుహయందు విద్యామయీ భగవతి అయిన జగదంబిక నివాసం ఉంటుంది. సంసార రూప అగాధ సముద్రమును దాటడానికి సర్వాంగములతో కూడిన మానవ శరీరము చక్కని నౌక అవుతుంది. అట్టి శరీరము లభించినచో కథావాచకునికి కూడా ఏ లోపము ఉండదు. మూర్ఖుడై దేవీ భాగవతమును విననివాడు నిశ్చితముగా అత్యంత దరిద్రుడవుతాడు. విచారశీలమగు మానవ దేహమును లభించి 2 చెవులు ఉండి చక్కగా వినగలిగినప్పటికీ కూడా సకల మనోరథములను నెరవేర్చునట్టే ఆనంద భాండాగారమైనట్టే పరమ పవిత్రమైనట్టే ఈ భాగవత పురాణమును వినకుండా ఇతరులను నిందించుటయందు ఇతరులను గురించి చర్చలను వినుటయందు మత్తెక్కినట్టే ఆ మూర్ఖుడు తన్ను తాను నశింపచేసుకుంటాడు. అతనికి జీవితంలో ప్రయోజనమేమి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఇంకా వ్యాస భగవానుల వారు అంటే రచించినటువంటి సూత మహర్షి ఏం చెప్పారు అన్నది రేపటి పారాయణ భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఇక్కడి నుంచి కూడా మనకి 1వ అధ్యాయము 2వ అధ్యాయము ఉండదండి. ఆ కథని బట్టి అంటే ఒక్కొక్క దాంట్లోనే ఒక్కొక్క అధ్యాయం ఇస్తాడు. ఒక్కొక్క దాంట్లో మొత్తం 4 అధ్యాయాల యొక్క సారాంశం మొత్తం ఒక అధ్యాయంలో ఇస్తాడు. అలాగే దాన్ని బట్టి మనం విభజన చేసుకోండికి వీలు లేకుండా అలాగున్నాయన్నమాట. ఆ విధంగా మన దేవి కథలను మనం కూడా శ్రవణం చేద్దాము భక్తి ప్రపత్తులతో. ఆ దేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాము. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే శివకేశవ ఆడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఆడియో దేవీ కథలన్నీ కూడా ముందుగా మీ యొక్క మొబైల్లోని నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట అండి. అందుకని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా చెప్పవలసింది దీని మీద కామెంట్ చేయండి. ఎలా ఉంది ఏంటన్నది కిందని కామెంట్ బాక్స్లోని మీరు కామెంట్ చేయండి. ధన్యవాదాలు.